వందే వేదాంతకర్పూరచామీకరకరండకం రామానుజార్యమార్యాణాం చూడామణిమహర్నిశం. మనం భగవద్ రామానుజుల వారి దివ్యమైన జీవిత చరిత్రని అనుసంధానం చేసుకుంటున్నాం. రామానుజుల వారి దివ్యమైన చరిత్ర అని అంటే వేదార్థ సంగ్రహం అని గ్రహించాలి మనం. వేద అర్థ సంగ్రహం అన్నమాట. అంటే వేదంలో ఏమున్నదో అది 10 మందికి స్పష్టంగా తెలియపరచడం కోసమని అవతరించిన మహానుభావులు వారు. లోకం చేసుకున్న పుణ్యం అనుకోండి రామానుజుల వారు అవతరించడము అని అంటేను. మనలో చాలామందికి తెలియడం లేదు, కానీ ఈనాడు మనం అందరం ఆలయాల్లో ఇళ్లల్లో అర్చామూర్తిగా అంటే విగ్రహ రూపంగా వెలసిన స్వామిని ఆరాధించగలుగుతున్నామంటే, ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని స్మరించగలుగుతున్నామంటే, ఆయన దివ్యమైన కళ్యాణగుణ చేష్టితముల్ని అనుభవించగలుగుతున్నామంటే, వ్యాసుడు వాల్మీకి మొదలైన మహర్షులు చేసిన కృషి ఎంతటిదో దానికి తీసిపోని కృషి జరిగింది భగవద్ రామానుజుల వారి చేత. సర్వదా అందరం కృతజ్ఞులమై ఉండాలి ఆ మహానుభావుడికి. పరమ ఉదారమైన స్వభావంతో మనందరికీ భగవత్ తత్వాన్ని అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా చేసినటువంటి వారు ఆయన. ఆయనేదో ఒక వర్గానికి కానీ ఒక ప్రత్యేకమైన మతానికి కానీ చెందినవారుగా భావించకూడదు. సమస్తమైన లోకము ఉజ్జీవించడానికి అవతరించిన వారు. ఉజ్జీవించడం అంటే జీవనం అన్నమాట. ఈనాడు మనం అందరం జీవిస్తున్నాం, కానీ ఇంతకన్నా ఉన్నతమైన జీవనం ఒకటి ఉన్నది అని ఎరుకపరిచి ఆ జీవనాన్ని అందుకోవడానికి అత్యంత సులభమైన మార్గాన్ని, శీఘ్రంగా ఫలం లభించే మార్గాన్ని అనుగ్రహించినటువంటి వారు రామానుజుల వారే. నిజానికి రామానుజుల వారి సిద్ధాంతం, రామానుజుల వారి మార్గదర్శక సూత్రాలు ఇవి ప్రజలలో అట్టడుగు వర్గం నుంచి కూడా బాగా వేళ్ళు ఊనేసుకొని ఉన్నాయి. భారతీయ తత్వశాస్త్ర వేత్తలలో, తత్వశాస్త్ర ప్రవక్తలలో రామానుజుల వారి సిద్ధాంతం బాగా వేళ్ళూరుకున్నట్టుగా ఇంకొక సిద్ధాంతం ఏదీ కూడా అలా జరగలేదని ఘంటాపథంగా చెప్పవచ్చును. అయితే వారికి తెలియని విషయం ఏమిటంటే, తాము ఈనాడు జరుపుకుంటున్న అనుష్ఠానం రామానుజుల వారి భిక్షే అని తెలియదు చాలామందికి. 190 మందికి తెలియదు. అది విచిత్రం అన్నమాట. ఇలాగ లోకంలో అందరినీ ఉద్ధరించడానికి అవతరించిన స్వామి వీరి గురించి అన్ని ఆలయాల్లోనూ కూడా రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధతాం అభివర్ధతాం అంటూ ఉంటారు. అంతేకాదు సాహి లోకహితైషిణి అని అంటూ ఉంటారు. లోకానికి హితం కలిగించే ఉపదేశాన్ని అనుగ్రహించిన స్వామి రామానుజుల వారు. వీరి గురించి మనం చెప్పుకుంటూ వీరి దివ్యమైన గాథని అనుసంధానం చేసుకుంటూ మనం వారు కాంచీపురంలో యాదవ ప్రకాశులు అనే గురువు గారి దగ్గర అధ్యయనం చేయడం, ఉపనిషత్ పాఠాలని అధ్యయనం చేయడం చెప్పుకుంటున్నాం. అయితే వీరు బాలమేధావులు అవ్వడం వలన అప్పటికే భగవద్ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది ఉండడం వలన
గురువుగారు చెబుతున్న అర్థాల్లో ఏమైనా తేడా ఉంటే మాత్రం వీరు సహించలేకపోయేవారు. గురువుగారనే గౌరవానికి ఏమీ లోటు చేయలేదు ఏనాడు ఆయన. కానీ ఉపనిషత్తులకి అపార్థం చెబుతుంటే మాత్రం సహించి ఊరుకొనే స్వభావం కాదు వారిది. అందుచేత సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనే ఉపనిషద్వాక్యానికైతేనేమి, అలాగే తస్య యథా కప్యాసం పుండరీకమేవ మక్షిణి అనే ఉపనిషద్వాక్యానికి కానీ గురువుగారు యాదవ ప్రకాశుల వారు చెప్పిన అర్థాన్ని వీరు అంగీకరించలేదు. వెంటనే దానికి ఏ అర్థమైతే సరిపోతుందో వారు రామానుజుల వారు, అప్పటికి వారి పేరు విద్యార్థిగా ఉన్న ఆ సమయానికి వారి పేరు లక్ష్మణార్యులు, వారు అందరి సమక్షంలో గురువుగారితోటి ఆ మాట చెప్పేశారు. గురువుగారు గట్టిగా ఖండించను లేకపోయినారు. ఎందుకని? వీరు చెప్పినది చాలా సమంజసంగా ఉన్నది. కానీ అదే సమయంలో గురువుగారి మనస్సులో, ఈ యాదవ ప్రకాశుల మనస్సులో ఒక కొరత, ఒక చిన్న పిల్లవాడు నా మీద ఇలాగా ఎదురుదాడి చేస్తున్నాడే అనే ఒక కొరత, దానితోటే తెలియకుండా చిన్న ద్వేషం బయలుదేరిందేమో అని ఆయనకే అనుమానం. ఇలాంటి పరిస్థితుల్లో రోజులు గడుస్తున్నాయి, పాఠాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఈనాటి కాలంలో ఎలాగైతే స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ ఎక్స్కర్షన్ అని ఎలాగైతే పెట్టుకుంటారో, అలాగే పూర్వకాలంలో కూడా గురువుగారు తమని ఆశ్రయించినటువంటి శిష్యులందరినీ తీసుకొని ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వారు యాత్రగా వెళ్ళి వస్తూ ఉండేవారు. అలాగే ఈ యాదవ ప్రకాశుల వారు కూడా శిష్యుల్ని ఎవరెవరికి అవకాశం ఉందో అందరూ బయలుదేరండి, కాశీకి వెళదాం, విశ్వనాథుడిని సేవించుకుందాం, గంగా స్నానం చేద్దాం, పదండి అన్నారు. గంగా స్నాన ప్రాశస్యం మరి లక్ష్మణార్యులకి తెలుసు కదా. అలాగే లక్ష్మణార్యులతో పాటు చదువుకుంటున్న వారి పినతల్లి కుమారుడు గోవిందార్యులకు కూడా తెలుసు కదా. అంచేత వారును బయలుదేరారు. ఇంకా ప్రయాణం జరుగుతూ ఉండగా మధ్య మధ్యలో పాఠాలు ఎప్పుడైనా ఉండేవి. కానీ మిగిలిందంతా కూడా ప్రయాణపు ఏర్పాట్లు, ఆ శ్రమలు, వాటితోటి ఎక్కువ సమయం గడిచిపోయేది. ఒకసారి ఎందుకనో ఈ గోవిందార్యులకి అనుమానం వచ్చింది. ఆ యాదవ ప్రకాశుల వారు కానీ వారితో ఉన్న మిగిలిన శిష్యులు కానీ ఒకవేళ ఈ లక్ష్మణార్యులకి, అంటే మన రామానుజుల వారికి ఏదైనా కీడు తలపెట్టడం లేదు కదా అని అనుమానం వచ్చింది. ప్రయాణ సాధనాలు ఈ రోజుల్లో ఉండేవి కాదు. ఆ రోజుల్లో ఎంతైనా కాలినడకనే, మహా అయితే ఎడ్లబళ్ళు ఉండేవంతే. ప్రయాణమా, కీకారణ్యాల్లోంచి వెళ్ళాలి. భయంకరంగా ఉండేది అడవి. మృగాలకి, దారిదోపిడీ దొంగలకి కూడా ఏమీ లోటేమీ లేదు. అన్నిటికీ తెగించి బయలుదేరాలి. అందుకోసమనే మనకొక సామెత ఉన్నది, కాశీకి వెళ్ళడం కాటికి వెళ్ళడం ఒకటే అని. ఎవడైనా కాశీకని బయలుదేరాడంటే మరి తిరిగి వస్తాడని ఎవరికీ నమ్మకం ఉండేది కాదు. అలాంటి రోజుల్లో అన్నమాట ఈ ప్రయాణం జరిగింది. మొత్తం వీరందరూ బయలుదేరి వెళుతున్నారు. ఏమిటో యాదవ ప్రకాశుల వారు మిగిలినటువంటి శిష్యులు గుసగుసలు ఆడుకుంటున్నారు. రామానుజుల వారు అంటే లక్ష్మణార్యుల వారు కానీ ఈ గోవిందుడు కానీ కాస్త దగ్గరికి వచ్చేసరికి గుసగుసలు ఆపేస్తున్నారు. ఏమిటో కీడును శంకించింది ఈ గోవిందార్యుల మనస్సు. ఆయనకు మాత్రం పెద్ద వయస్సే ఉన్నది, అప్పటికి 20 సంవత్సరముల లోపే. కానీ ఈ లక్ష్మణార్యుల మీద విపరీతమైన ప్రేమాభిమానాలు కనుక నెమ్మదిగా ఈయన చెవి దగ్గర తనకుండే అనుమానాన్ని కాస్త వ్యక్తపరిచేశారు ఆయన గోవిందార్యులు.
వెళ్ళిపోకూడదు, పారిపోకూడదు అని అన్నగారిని ప్రోత్సహించారు. ఈయనకి ఏం చేయాలో కాసేపు తోచలేదు లక్ష్మణార్యుల వారికి. అది కాక కాంచీపురం విడిచిపెట్టి వచ్చేయడం అనేది కూడా ఆయన మనస్సుకి ఇష్టం లేకపోయింది. గంగా స్నానము అని చెప్పి ఏదో సరే మంచిదే కదా అని చెప్పి బయలుదేరారు తప్పితే గురువుగారు కూడా సంతోషిస్తారు అన్న ఉద్దేశంతో బయలుదేరారు తప్పితే అక్కడ కంచిలో ప్రతిరోజు ఏదో ఒక సమయం చూసుకొని అక్కడ ఉండే వరదరాజ పెరుమాళ్ అంటారు. కాంచీపురం వెళ్ళిన వాళ్ళందరికీ తెలుస్తుంది, విష్ణు కంచి శివ కంచి అని రెండు ఉంటాయి అక్కడ. అందులో విష్ణు కంచిలో ఈ వరదరాజ పెరుమాళ్, దేవరాజ పెరుమాళ్ అని కూడా అంటారు. అందులో చాలా సుందరంగా వేంచేసి ఉంటాడు స్వామి శ్రీమన్నారాయణమూర్తే. వరదరాజుల పేరుతో దేవరాజుల పేరుతో అక్కడ వేంచేసి ఉంటాడు. అందుచేత ఆయన్ని దర్శించుకోవడం అలవాటైపోయిన ప్రాణం పాపం రామానుజుల వారిది, లక్ష్మణార్యుల వారిది. అందుచేత అదొకటి మనస్సుకి కొరతగా ఉన్నది. ఆ పక్కనే లేనిపోని అనుమానాన్ని పెట్టాడు ఆ తమ్ముడు గోవిందార్యులు. ఆ రాత్రే ఇంకా ఆగలేకపోయినారు. ఆ బృందాన్ని కాస్త విడిచిపెట్టేసి రాత్రికి రాత్రి వెనక్కి తిరిగిపోయినారు లక్ష్మణార్యుల వారు. మరునాడు ఉదయం లక్ష్మణార్యులు కనిపించలేదు వీరికి, యాదవ ప్రకాశుల వారికి. వెతికించారు, ఎక్కడా జాడ తెలియరాలేదు. ఏమనుకోవాలో తెలియలేదు ఆయనకి. బహుశా క్రూరమృగాలేవో తినేసి ఉంటాయి అని చింతించారు. దుఃఖంగానే ఉన్నది పాపం, అంటే చాలా ప్రేమించారు కదా. కానీ లోపల లోపల ఎక్కడో అమ్మయ్యా ఇంకా నా పాఠాన్ని ప్రశ్నించేవారు ఎవరూ లేరు అని అనిపించేసింది కూడారట ఆ యాదవ ప్రకాశుల వారికి. కాసేపు విచారించారు రామానుజుల వారు, ఏమైపోయినారో లక్ష్మణార్యులు ఏమైపోయినారో అని. ఇంకా కాశీయాత్రని కొనసాగించేశారు. ఏం చేస్తారు మరి, వెళ్ళిపోయినారు, కాశీకి వెళ్ళారు. గంగానదిలో ప్రతిరోజు స్నానాలు చేశారు, విశ్వనాథుడి దర్శనం చేసుకున్నారు. అందులోనే మళ్ళా ఒక చిన్న విచిత్రమైన సంఘటన. ఓనాడు ఈ గోవిందార్యులు స్నానం చేస్తూ ఉంటే ఆ ప్రవాహంలో, ఆ గంగానది ప్రవాహంలోనూ కొట్టుకొని ఒక చిన్న శివలింగాకారపు ఒక శిల ఒకటి దొరికింది. అవి ఇంత చూసి చాలామంది ఆశ్చర్యపోయినారు. గోవిందుడితోటి విశ్వనాథుడికి నీ మీద చాలా అనుగ్రహం కలిగిందయ్యా అని ప్రశంసించారు. ఏం చేద్దాం ఆ శివలింగాకారపు శిలని అని అనుకున్నారు. అనుకొని చివరికి గోవిందుడి స్వగ్రామం ఉన్నది కదా, అక్కడ ఈ శివలింగాన్ని ప్రతిష్ఠిద్దాం, ఆ కాళహస్తిలో అర్చనాదుల నిర్వహణ అంతా చేద్దాం అని ఇలాగా ఒక నిర్ణయానికి వచ్చారు. కొంతకాలం అయిన తర్వాత అందరూ మళ్ళా తిరుగు ప్రయాణం ప్రారంభించారు. ఇక్కడ విషయం ఏమిటి, ఈ లక్ష్మణార్యులు రాత్రికి రాత్రి ఆ బృందాన్ని విడిచిపెట్టేశాడు కదా పాపం, ఆయన తిరిగి వెనక్కి బయలుదేరాడు. ఒక బృందంగా బయలుదేరితేనే దారి తప్పిపోవడం చాలా సహజంగా ఉంటుంది ఆ కీకారణ్యంలో. అలాంటిది 20 ఏళ్ళు కూడా పూర్తిగా నిండినటువంటి పిల్లవాడు దారి తెన్ను తెలియకుండా రాత్రిపూట అడవికి అడ్డం పడిపోయి వెళ్ళిపోతుంటే ఎటువైపు వెళ్ళిపోతాడు కనుక ఏమీ తెలియలేదు. నడుస్తూనే ఉన్నాడు. రోజులు గడుస్తున్నాయి. ఎటు వెళ్ళాడో ఏమిటో ఏమీ ఆయనకే అర్థం కావడం లేదు. ఇంకా దిక్కుతోచనటువంటి స్థితిలో ఆయన దిక్కులేని వారికి దిక్కెవడో ఆయన దిక్కు చూపించమని చెప్పి ప్రార్థించాడు. శ్రీమన్నారాయణమూర్తిని తలుచుకొని, వరదరాజుల్ని తలుచుకొని, నాకు మార్గం ఏమిటో తెలియపరచు అని అన్నాడు. అని మళ్ళా నడుస్తున్నాడు. అంతవరకు ఎవరూ ఎదురుపడనటువంటి అడవి అది. అలాంటిది ఈయన ప్రార్థన చేసిన మరి కాసేపటికే కోయ దంపతులు, ఒక భర్త ఒక భార్య అన్నమాట, వారిద్దరూ తమ పని మీద తాము వెళ్ళిపోతున్నట్టుగా హఠాత్తుగా ఎదురైనారు. అమ్మయ్య అనుకున్నాడు ఆయన. కంచికి ఎలా వెళ్ళాలి అని అడిగాడు వారిని. మేము అట్టే వెళుతున్నాం, మాతో రా అన్నారు వారు. కొంత దూరం ప్రయాణం చేశారు.
వారితో పాటు ఈయన నడిచాడు. చీకటి పడిపోయింది. ఎక్కడ చీకటి పడితే అక్కడ ఆగిపోయినారు. ముగ్గురు కూడా నిద్రపోయినారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ కోయ దంపతులు ఇద్దరూ ఈ పిల్లవాడిని లేపి, మాకు కొంచెం దాహంగా ఉంది, కొంచెం నీళ్లు పట్టుకురా ఎక్కడి నుంచేనా అని అడిగారు. ఈయన తెల్లబోయినాడు. ఈయన, నాకు అడవి ఏమీ తెలియదని కదూ మీ వెంట వస్తున్నాను, ఇప్పుడు మీరు నీళ్లు తెమ్మంటే నేనెక్కడి నుంచి తెచ్చేది అని అన్నాడు. అంటే మరి వీళ్ళు కోయవాళ్ళే కదూ, అడవి వీళ్ళకి కొట్టిన పిండి కదూ, అందుచేత అబ్బాబే ఇదిగో అదిగో కాస్త దూరం చూసావా, అదిగో అక్కడే ఉంది ఒక నుయ్యి, ఒక బావి, ఆ బావిలోంచి ఆ నీటిని నువ్వు తీసుకొని రా, ఇద్దరం మాకు దాహంగా ఉంది, మేము తాగుతామన్నారు. ఏమిటి చెప్పమా వీళ్ళు ఇలా అడుగుతున్నారు అని అనుకున్నాడు ఆయన. వాళ్ళే వెళ్ళి తీసుకోవచ్చు కదా అని అనుకున్నాడు. అయినప్పటికీ కూడా మరి కాదనలేక వెళ్ళాడు. ఆ బావిలో దిగాడు ఆయన. ఆ నీళ్లు తీసుకొని ఒక చిన్న దొన్నెలో ఆ నీళ్లు తీసుకొని వీళ్ళ దగ్గరికి వచ్చాడు. ఏరి వీళ్ళు కనిపించలేదు. ఎటు వెళ్ళారా అని ఇటు అటు చూశాడు, కనిపించలేదు. ఆ చెట్టు చాటుని ఈ చెట్టు చాటుని చూశాడు, కనిపించలేదు. ఇంతలో తెల్లవారుజాము అవుతోంది. పెద్ద ఘంటానాదం వినిపించింది. అదేదో అలవాటైన ఘంటానాదమే అని అనుకున్నారు ఆయన. ఈ రామానుజుల వారన్నమాట, ఈ లక్ష్మణార్యుల వారన్నమాట. అంతలో టక్కని గుర్తుపట్టేశారు. ఇది వరదరాజస్వామి ఆలయపు ఘంటానాదమే అని అనుకున్నారు. గబగబా అటువైపు 4 అడుగులు వేశారు. పెద్ద గోపురం కనిపించింది. వెంటనే సాష్టాంగ నమస్కారం చేశారు. హమ్మయ్యా, రావలసిన స్థలానికి కాంచీపురానికి వచ్చేసాను అని అనుకున్నారు. గబగబా లోపలికి అడుగులు వేశారు. ఆలయం లోపలికి స్వామిని కొంతకాలం తర్వాత సేవించుకోవడం వలన చాలా ప్రీతిగా ఆయన ముఖం వైపు అలాగా, ఆ తిరుముఖ మండలం అంటారు, దివ్యమంగళ విగ్రహం ముఖం వైపు, వరదరాజ పెరుమాళ్ ముఖం వైపు అలా చూస్తూ ఉండిపోయినారు చేతులు జోడించి. అంతలో చటుక్కున స్ఫురించింది, ఇదేమిటి, ఈ ముఖంలో ఏ పోలికలు ఉన్నాయో అవే పోలికలు నిన్న నాకు కనిపించిన ఆ కోయవాడి ముఖంలో ఉన్నాయే అని అనుకున్నారు. ఏటో అయోమయం అనిపించింది. రాత్రి నేను చూసిన కోయవాడి ముఖంలో ఇక్కడ ఈ వరదరాజ పెరుమాళ్ళ ముఖంలో పోలికలు ఇలా కనిపించడం ఏమిటి అనుకున్నారు. వెంటనే అక్కడి నుంచి ఆ పక్కనే ఉన్న తాయార్ల సన్నిధి, అమ్మవారి సన్నిధి అన్నమాట, లక్ష్మీదేవి సన్నిధి అన్నమాట, అక్కడ పెరుందేవి తాయార్ అని అంటారు. అక్కడికి వెళ్ళారు. అక్కడ నమస్కారం చేసి దర్శనం చేసుకున్నారు. ఆ అమ్మవారి ముఖంలో మరింత స్పష్టంగా తాను ముందు రోజు దర్శనం చేసుకున్న ముందు రోజు తనకి కనిపించినటువంటి ఆ కోయ దంపతులలో స్త్రీ ఉన్నదే, ఆమె ముఖంలో పోలికలు సరిగ్గా సరిపోయినాయి. అర్థమైపోయింది ఆయనకి, తనకి అడవిలో కనిపించిన కోయ దంపతులు ఇంకెవరో కారు, సాక్షాత్తు ఆ దివ్య దంపతులే, ఆ పెరుందేవి తాయారు వరదరాజ పెరుమాళ్లే, అంటే లక్ష్మీనారాయణలే అని పొంగిపోయినాడు. కానీ ఈయన మనసులో చిన్న కొరత. అటువంటి దివ్య దంపతులు నాకు దాహం వేస్తోంది, కొంచెం నీరు కావాలి అని అడిగితే నేను ఇవ్వలేకపోయినానే. ఏ నీరు తమకి ప్రీతిపాత్రమో ఆ నీరు ఉండే బావిని వారు చూపించారు కదా, అందుచేత ఇక నుంచి నేను ఆ బావి నుంచే ప్రతిరోజు తీర్థాన్ని అంటే నీటిని తీసుకొని వచ్చి ఈ వరదరాజ పెరుమాళ్ళకి సమర్పించుకుంటాను అని ఆ తీర్థ కైంకర్యంలో ఉండిపోయినారాయన. ప్రతిరోజు నీటిని బిందెలతో నింపి అక్కడి నుంచి కొంచెం దూరమే ఈ నుయ్యి, ఈ బావి ఎక్కడి నుంచి అయితే ఈ నీటిని తీసుకొచ్చారో అది దూరమే, అయినప్పటికీ శ్రమ కోరుస్తూ ఇక్కడి నుంచి అక్కడికి తీర్థాన్ని తీసుకొని వెళ్ళేవారు. కొంతకాలం జరిగింది. యాదవ ప్రకాశులు గంగాయాత్ర ముగించుకున్నారు, అయిపోయింది, తిరిగి బయలుదేరిపోయినారు కదా వారు. కాంచీపురానికి వచ్చేశారు శిష్య బృందంతో సహాను. సరిగ్గా ఆయన బిందెతో నీటిని తీసుకొని వస్తున్నారు. ఈయనేమో అదే బాటలో లోపలికి వస్తున్నారు. ఎదురుగా చూసి ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడి ఈ యాదవ ప్రకాశుల వారు ఆశ్చర్యపోయినారు. లక్ష్మణార్య, నాయనా క్షేమంగా ఉన్నావా
అని దగ్గరికి తీసుకున్నారు ఆయన్ని. లోపల మనస్సులో ఏదైనా ఒక కొరత ఉండవచ్చు, కానీ దాన్ని ఏమీ బయటపడనివ్వలేదు. అటు తర్వాత 1-2 రోజులు అయిన తర్వాత, నాయనా రా, మన గురుకులాన్ని పునః ప్రారంభించబోతున్నాం, అందరూ వచ్చేసారు విద్యార్థులందరూ అన్నారు. సరే అన్నారు లక్ష్మణార్యుల వారు. తిరిగి గురుకుల వాసం కొనసాగుతోంది ఇదివరకులాగానే. సరిగ్గా ఇక్కడ ఇలా ఉండగా శ్రీరంగం అని, ఇప్పుడు త్రిచి అంటాను చూసారా, తిరుచినాపల్లి, అక్కడే రంగనాథుడు మొట్టమొదటి అర్చామూర్తి అన్నమాట. అంటే విగ్రహ రూపంగా శ్రీమన్నారాయణమూర్తి ఈ భూమండలం మీదకి వేయించేసి వచ్చినది అదిగో ఆ శ్రీరంగడి రూపంలోనే, రంగనాథుడి రూపంలోనే. అక్కడ ఆ సన్నిధిలో, ఆ శ్రీరంగంలో యామునమునులు అని ఒక మహానుభావులు వేయించేసి ఉన్నారు. ఆ యామునమునులు కేవలం పరమాత్మ కైంకర్యంలోనే, రంగనాథుడి కైంకర్యంలోనే కాలం గడుపుతున్నటువంటి వారు. యతి సన్యాసి, పూర్వాశ్రమంలో రాజ్యాన్ని ఏలినవారు, మహామేధావులు, గొప్ప పండితులు, శాస్త్రములన్నింటినీ కూడా సకల విధముల తరచి చూసినవారు, భగవంతుడు శ్రీమన్నారాయణుడే అని నమ్ముకొని ఉన్నవారు. అంతేకాదు, తమ తాతగారి దగ్గర నుంచి వంశపారంపర్యంగా అన్నట్టుగా ఆధ్యాత్మిక చింతన అనే నిధిని ఆయన స్వీకరించినవారు. వారి తాతగారు నాథమునులు అని, వారున్నూ మహానుభావులే. వారికి యోగ విద్య బాగా అలవాట్లో ఉండేది, యోగ సాధన బాగా చేసేవారు. ఆ సమయంలో ఆయనకి ఒకమారు ఆళ్వార్లు, పరాంకుశులు అంటారు, నమ్మాళ్వారు అని కూడా వారి పేరు, వారు దర్శనమిచ్చి, నాయనా అంటే నాథములతోటి ఆ ఆళ్వార్లు సాక్షాత్కారం, అంటే మానసికమైన దివ్య సాక్షాత్కారం అన్నమాట. అది జరిగి ఆ ఆళ్వార్లు ఈ నాథములతోటి, నాయనా భవిష్యత్తులో వేదాంత శాస్త్రాన్ని 10 మందికి అందించడానికి, లోకాన్ని ఉద్ధరించడానికి రామానుజులు అన్న పేరుతో ఒక మహానుభావులు అవతరించబోతున్నారు. ఇదిగో వారి దివ్యమంగళ విగ్రహం ఇలా ఉంటుంది అని ఒక చిన్న అర్చామూర్తిని, అంటే ఒక విగ్రహాన్ని కాస్త ఆయనకి అప్పచెప్పారు ఈ నాథములకి. నాథముల ఆశ్చర్యపోయినారు. ఆ విగ్రహ తేజస్సుని, వర్చస్సుని చూసి ఆశ్చర్యపోయినారు. ఈయన ఎప్పుడొస్తారా అని ఎదురు చూశారు. నాథముల కాలం గడిచిపోయింది. వారి కుమారులు ఈశ్వరమునులు, వారి కాలము గడిచిపోయింది. ఇంకా యామునముల వారి దగ్గరికి అదిగో ఆ విగ్రహం వచ్చినది. భవిష్యదాచార్యులు అని యామునముల వారు కూడా ఆ భవిష్యదాచార్యుల కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడ అవతరిస్తారో తెలియలేదు, ఎలా అవతరిస్తారో తెలియలేదు, ఎవరికి అవతరిస్తారో తెలియలేదు. కానీ అవతరిస్తారనే దృఢమైన విశ్వాసం ఉన్నది. ఎందుకంటే యోగి ప్రత్యక్షం అంటారు దాన్ని. అంటే యోగంలో, అంటే తపస్సు చేస్తుండగా జరిగినటువంటి ఒక ప్రత్యక్షం అది, మానసికమైన ప్రత్యక్షం అది. అందుచేత ఈయన ఎదురు చూస్తున్నారు యామునమునుల వారు, ఎప్పుడు ఈ మహానుభావుడు అవతరిస్తాడా అని. ఇలా ఉండగా శ్రీరంగంలో ఆయన సేవించుకుంటూ రంగనాథుణ్ణి ఓనాడు ఎందుకో ఆయనకి బుద్ధి పుట్టింది. పోనీలే ఓ మారు కాంచీపురం వెళ్ళి వరదరాజ పెరుమాళ్ళని కూడా సేవించుకుందామని బుద్ధి పుట్టింది. బయలుదేరారు, శిష్య బృందంతో బయలుదేరారు. లోపలికి వచ్చి ఆ వరదరాజ పెరుమాళ్ళని సేవించుకొని అలా చుట్టూ ప్రదక్షిణంగా వచ్చి అక్కడ ఒక మండపం ఉంటే ఆ మండపం దగ్గర నిలబడ్డారు. ఏదో శిష్యులతో మాట్లాడుతూ వారు యామునమునుల వారు. ఇంతలో ఈ యాదవ ప్రకాశుల వారు వీరెన్నో మరి ఆలయానికి అప్పుడప్పుడు వచ్చేవారు కదా, తమ పాఠాలకి మధ్యని సమయం కాస్తంత విశ్రాంతి తీసుకునేటప్పుడు. అందుచేత ఆయన ఆ యాదవ ప్రకాశుల వారు తన శిష్యులందరినీ వారితో పాటుగా ఈ లక్ష్మణార్యుల్ని కూడా తీసుకొని
ఏవో శాస్త్ర చర్చలు చేసుకుంటూ వారును ఆలయంలో ప్రవేశించారు. వారేమో వీరిని చూడలేదు, యామునముల వారిని గమనించలేదు. కానీ యామునమునుల వారు ఇదెవరో ఈయన ఈయన గురువుగారు పాఠం చెబుతున్నారు, ఈయన వెనక శిష్యులు వస్తున్నారని కాస్త ఆసక్తిగా తిలకించారు వీరందరినీ. అంతలోనే వారందరి మధ్య చుక్కల్లో చంద్రుల్లా మెరిసిపోతున్నారు ఈయన లక్ష్మణార్యులు. స్ఫురద్రూపి ఆయన చూసి ఒక్క క్షణం ఊపిరి విడవడం మర్చిపోయినారు. ఎందుచేత తమ తాతగారు తమకిచ్చినటువంటి విగ్రహం ఇతనిదే అని వెంటనే గుర్తుపట్టేశారు ఆయన. ఆనందంతో ఒళ్ళు పులకరించిపోయింది ఆయనకి. ఓహో, భవిష్యదాచార్యులు అవతరించేశారన్నమాట, అప్పుడే ఇంత వయస్సుకు వచ్చేశారన్నమాట అని ఆయనకి తెలియకుండానే ఆ పిల్లవాడి గురించిన వివరాలన్నీ సేకరించారు. ఇంకేం మురిసిపోయినారు. అయితే యాదవ ప్రకాశుల శిష్య సమూహంలో ఉన్న లక్ష్మణార్యుల్ని కలిసి మాట్లాడడం మాత్రం వెంటనే కుదరలేదు. సరేలే, తగిన సమయంలో భగవంతుడు ఆయనే వీరిని ప్రకాశింపచేస్తారులే అని తిరిగి శ్రీరంగానికి వెళ్ళిపోయినారు. కానీ మాటిమాటికి ఆయనకి ఆజానుబాహువుగా విశాల నేత్రాలతో అలరారుతున్నటువంటి లక్ష్మణార్యులే ఆయనకి మనస్సుకి మాటిమాటికి కనిపిస్తూ మళ్ళా ఎప్పుడు కలుద్దామా అని ఉవ్విళ్ళూరుతూ ఉండిపోయినారు ఆ యామునార్యులు. అక్కడే శ్రీరంగంలోనే భగవంతుణ్ణి ప్రార్థించడం ప్రారంభించారు. లోకాన్ని ఉద్ధరించే సమయాన్ని వెంటనే ఆసన్నం చేసేటట్టుగా, వెంటనే వచ్చేటట్టుగా అనుగ్రహించు స్వామి అని రంగనాథుణ్ణి ప్రార్థించారు. అదక్కడ అలా ఉండగా ఇక్కడ ఈ యాదవ ప్రకాశుల వారి గురుకులం సాఫీగా సాగిపోతోంది. అప్పుడప్పుడు లక్ష్మణార్యుల వారికి యాదవ ప్రకాశులకి మధ్యనే వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి. వీరు చెప్పిన అర్థానికి వారు ఒప్పుకోవడం లేదు. లక్ష్మణార్యుల వారు యాదవ ప్రకాశులు దగ్గర ఖండించడానికి తగినంత సాధనం లేకపోయింది. ఇంతలో ఇలా నడుస్తూ ఉంటే అదే ఉపనిషత్తులో, అదే ఛాందోగ్య ఉపనిషత్తులో ఇంకొక ఘట్టం వచ్చింది. అందులో ఈ పరమాత్మ గురించి చెబుతూ, ఈ బ్రహ్మ గురించి చెబుతూ, భగవంతుడి గురించి చెబుతూ ఒక వాక్యం ఉన్నది. సర్వం ఖల్విదం బ్రహ్మ అని ఉన్నది. అంటే అర్థమేమిటి అని గురువుగారు ప్రారంభించారు. ఈ సమస్తము పరమాత్మే కదా అని అర్థం చెప్పారు గురువుగారు. వివరించారు కూడాను. నాయనలారా వినండి. ఈ సమస్తము పరమాత్మే అంటే మీరు ఎదురుగా చూస్తున్న ఈ గోడ కానీ, లేకపోతే ఈ వస్తువులు కానీ, లేకపోతే నేను కానీ, లేకపోతే మీరు కానీ, ఇలా ఈ చుట్టూ ఈ చరాచర ప్రపంచాన్ని చూస్తున్నారు చూసారా? అబ్బెబ్బే, ఇదేమీ నిజానికి చరాచర ప్రపంచం కాదు, ఇదంతా కూడా పరమాత్మే ఇదంతా అని ఒకటికి 2 మార్లు ఆయన మరింతగా స్పష్టంగా ఇదంతా పరమాత్మే సర్వం ఖల్విదం బ్రహ్మ అని బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. ఈ లక్ష్మణార్యుల వారు ఊరుకోలేదు. అంటే అని ఆరాగా అడిగాడు. మళ్ళా చెప్పారు ఈయన, నాయనా నువ్వు చూస్తున్నటువంటి చరాచర ప్రపంచం అంతా కూడా పరమాత్మే సుమా, అంటే ఇంకొకటి లేదు సుమా అని బ్రాకెట్లో అన్నమాట. పరమాత్మే ఉన్నాడు అని చెప్పేసరికల్లా ఈయన ఈ శిష్యుడు గారు లేరు, ఈ రామానుజుల వారు, అయ్యా గురువుగారు ఈ కూరంతా ఉప్పే అంటే కూర లేదు ఉప్పే ఉన్నదని అర్థమా అండి అని వినయంగానే స్పష్టంగా అడిగేశాడు. ఈయనకి కోపం వచ్చేసింది గురువుగారికి. వస్తూనే ఉన్నది ఎప్పుడూ కోపం మాటిమాటికిని, ఇప్పుడు మళ్ళా వచ్చింది. నీ ఉద్దేశం ఏమిటయ్యా అని అడిగారు. అంటే ఈయన చెబుతున్నారు, ఈ శిష్యుడు రామానుజుల వారు చెబుతున్నారు గురువుగారితోటి, ప్రాధాన్యతని అనుసరించి ఈ కూరంతా ఉప్పే అని అన్నారు తప్ప కూర ఏమీ లేదు ఉప్పు మాత్రమే ఉందని కాదండి.
అందులో ఉండవలసిన దానికి కూర తాలూకు ప్రాధాన్యత తగ్గి ఉప్పు తాలూకు ప్రాధాన్యత పెరిగింది కనుక కూరంతా ఉప్పే అన్నారు. అంతే. అలాగే సర్వం ఖల్విదం బ్రహ్మ అని అంటే ఇదంతా పరమాత్మే అని అంటే పరమాత్మే నియామకుడుగా ఉన్నాడు కనుక ఆయనే ప్రధానమైన వాడు కనుక ఆయన అధీనంలో ఈ చరాచర ప్రపంచమంతా నడుస్తోంది కనుక ఆ ప్రాధాన్యతని బట్టి ఇదంతా పరమాత్మే అని అన్నారు తప్ప మీరు చెప్పినట్టుగా పరమాత్మే ఉన్నాడు అని కాదండి అన్నారు. ఈయనకి యాదవ ప్రకాశుల వారికి అప్పటికీ ఇంకా స్పష్టమైపోయింది. తన సిద్ధాంతానికి శిష్యుడి మనస్సులో ఉండే భావాలకి మధ్య ఉండే ప్రాథమికమైన భేదం కాస్త గోచరించేసింది ఆయనకి. ఇంకా మా ఇద్దరికీ కుదరదేమో అని అనిపించేసింది. ఇద్దరికి కూడా అనిపించేసింది. ఇద్దరూ బయటపడలేదు. ఇలా రోజులు నడుస్తుంటే మరో పిడుగు పడింది. అంటే పిడుగులాంటి సంఘటన మరొకటి జరిగింది. ఆ దేశపు రాజకుమార్తెకి తీవ్రమైన అనారోగ్యం చేసింది. ఎంతోమంది రాజవైద్యులు ప్రయత్నాలు చేశారు, కానీ తగ్గలేదు. అదొక మానసికమైన అనారోగ్యం. మన వాళ్ళు అంటూ ఉంటారు చూసారా, దయ్యం పట్టింది, ఇలాంటివి అంటూ ఉంటారు చూసారా. ఆ రోజుల్లో ఇవి బాగా తీవ్రంగా ఉండేవి. అందుచేత అది ఆ మానసికమైన అనారోగ్యానికి చికిత్స కూడా అంత సులభంగా ఉండేది కాదు. దానికి రకరకాలైనటువంటి వైద్యాలన్నీ కూడా చేయిస్తూ ఉండేవారు. మనం ఈనాడు అనుకుంటూ ఉంటాం చూసారా, హిస్టీరియా అని, అలాంటిది ఇంచుమించు అలాంటి ఒక అనారోగ్యం అన్నమాట. ఎంతోమంది వైద్యులు వచ్చారు. రాజుగారి కుమార్తె కదా, లోటేమున్నది, కానీ ఎవ్వరి వలన అవలేదు ఆ అనారోగ్య నివారణ. ఈ యాదవ ప్రకాశులు ఉన్నారు చూసారా, వీరికి కేవలం ఒక పండితుడిగాను, ఒక దర్శనకర్తగాను, ఒక కులపతిగాను మాత్రమే కాకుండా వైద్య రంగంలో కూడా ఆయనకి చాలా అనుభవం ఉన్నది. ఆనాటి కాలంలో అన్నీ ఒకరే నేర్చుకునేవారు. మనం చాలామంది ఆయుర్వేద వైద్యుల్ని చూస్తే పూర్వకాలం వారు అన్ని విధములైనటువంటి రంగములలోనూ ప్రావీణ్యాన్ని సంపాదించిన వారే కనిపిస్తారు. అందుచేత ఈ యాదవ ప్రకాశుల వారికి కూడా మంచి వైద్య నైపుణ్యం ఉన్నదని చెప్పి తెలిసిన రాజు ఆయన కబురు చేశాడు, మా అమ్మాయికి కొంచెం చికిత్స చేయించవలసింది అని. యాదవ ప్రకాశుల వారు శిష్య సమేతంగా వెళ్ళారు. ఆ శిష్యులలో లక్ష్మణార్యులు కూడా ఉన్నారు. ఆయన చేసిన వైద్యం ఏం ఫలించలేదు. ఆ రాకుమార్తెకి ఏమీ అనారోగ్యం తగ్గలేదు. కానీ తమాషాగా ఆ యాదవ ప్రకాశుల శిష్య బృందంలో ఒకరిగా ఉన్న లక్ష్మణార్యులు చేసిన చిన్న ప్రయత్నంతో ఆ మానసికమైన వ్యాధి కాస్త తొలగిపోయింది. రాజుగారు చాలా సంతోషించి లక్ష్మణార్యుల్ని విశేషంగా సత్కరించారు. ఎంత లోకంలో తన శిష్యుడు ఇంత గొప్పవాడు అని అనుకోవడం గొప్ప విషయము అని చెప్పి ఉన్నప్పటికీ ఈయన మనస్సు, యాదవ ప్రకాశుల మనస్సు కలుక్కుమన్నది. తన ఎదటనే తనకి చేత కాని దాన్ని లక్ష్మణార్యులు చేసి చూపించారు. తన ఎదటనే అతనికి సత్కారం జరుగుతోంది, తనకి జరగలేదు అని అనుకున్నారు. మరింత దూరం అయిపోయినారు పాపం యాదవ ప్రకాశులు రామానుజుల వారికి మానసికంగాను. మళ్ళా వచ్చేశారు. గురుకులం నడుస్తోంది. ఇప్పుడు పాఠం ఏం నడుస్తోంది? బృహదారణ్యక ఉపనిషత్ అని ఒక ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తు ప్రవచనం సాగుతోంది. అందులో ఒక వాక్యం వస్తుంది, నేహనానాస్తి కించన అని వస్తుంది. నేహనానాస్తి కించన అన్న వాక్యం రాగానే వీరు యాదవ ప్రకాశుల వారు పరమాత్మ కన్నా వేరైన వస్తువు లేదు సుమా, అంటే బ్రహ్మ కన్నా వేరైన వస్తువు లేదు సుమా అని వివరించారు. వివరణ ముగిస్తూనే లక్ష్మణార్యుల వైపు సాభిప్రాయంగా చూశారు. ఏమంటావు అని అన్నట్టుగా అన్నమాట.
ఇహ ముసుగులో గుద్దులాట ఎందుకు అనుకున్నారేమో లక్ష్మణార్యులు. అబ్బే అది కాదండి అర్థం. పరమాత్మ అంతర్యామిగా లేని వస్తువు లేనే లేదు అని సుమండి దీని అర్థము అన్నారు. ఇంకా గురువుగారు యాదవ ప్రకాశుల వారు ఇంకా ఈ పరిస్థితికి ముగింపు పలకడమే మంచిదనుకున్నారు. ఇలాగా వైరుధ్యాలతోటి కలిసి ఉండడం అనేది జరగదని స్పష్టం అయిపోయింది ఆయనకి. దగ్గరకు పిలిచారు. నాయనా, నీ భావాలకి నా భావాలకి చాలా తేడా ఉంది. నీ వాదనని నేను అంగీకరించలేకపోతున్నాను, నా వివరణని నువ్వు అంగీకరించలేకపోతున్నావు. ఇక మన ఇద్దరి మధ్య ఈ గురు శిష్య సంబంధం సాగుతుందంటావా అన్నారు. లక్ష్మణార్యులు కూడా నిజమే గురువుగారు, ఇది సాగేదేం కాదు, నాకు సెలవిప్పించండి అని సాష్టాంగ నమస్కారం చేసేసి యాదవ ప్రకాశుల వారికి అలాగే సాటి విద్యార్థులు తోటి విద్యార్థులందరినీ కూడా సహాధ్యాయులందరినీ కూడా వారి దగ్గర సెలవు తీసుకొని వెనక్కి బయలుదేరిపోయినాడు. తన ఇంటికి వెళ్ళిపోయినాడు. తన ఇంట్లో భార్య అలాగే తల్లి ఉన్నారు. వారితోటి కాలం గడుపుతూ ఆ కాంచీపురంలోనూ ఇంకొక మహానుభావులు ఉన్నారు. కాంచీపూర్ణులు అని వారి పేరు అన్నమాట. ఈ కాంచీపూర్ణుల వారు చాలా చాలా భగవంతుడికి సాన్నిహిత్యాన్ని పొందినవారు. అలాంటి సాన్నిహిత్యం కాదు. ఎప్పుడూ వరదరాజ పెరుమాళ్ళ కోయిల్లో ఉండేవారు. ఆ కంచి విష్ణు కంచి అని చెప్పుకున్నాను చూసారా, ఆ కాంచీపురం వరదరాజ పెరుమాళ్ళ ఆలయంలో ఎప్పుడూ ఉండేవారు. అక్కడ ఈ వరదరాజ పెరుమాళ్ళు ఆయన ఆవిర్భవించడం అగ్నిలోంచి ఆవిర్భవించారు. ఎప్పుడో కాలంలో అన్నమాట. అగ్నిహోత్రుల్లోంచి ఆయన బయటికి రావడం వలన పాపం తాపం ఎక్కువగా ఉంటుంది ఆ వరదరాజ పెరుమాళ్ళకి. అందుకని ఎవరో ఒకరు వారికి విసనకర్రతో ఎప్పుడూ విసురుతూనే ఉంటారు. మీరు కావాలంటే ఈసారి కాంచీపురం వెళ్ళినప్పుడు అది ఒక్కమారు గమనించండి. ఎప్పుడూ ఆ స్వామికి విసనకర్రతో విసురుతూ ఉంటారు. ఎందుకని? అగ్నిహోత్రంలోంచి ఆవిర్భవించినందువలన వచ్చిన తాపం చల్లారడానికి. దాన్నే అక్కడి వారు తమిళంలో ఆలవట్ట సేవ అని అంటారన్నమాట. అలా విసనకర్రతోటి విసురుతూ ఉండేవారు. వీరిదన్నమాట ఆ డ్యూటీ, ఆ కర్తవ్యం అంతా. ఈ కాంచీపూనులు అని చెప్పుకున్నాను చూసారా, వీరిది. ఆనాటి కాలంలో అర్చామూర్తిగా అంటే విగ్రహ రూపంగా వేయించేసి ఉన్నప్పటికీ భగవంతుడు మాట్లాడేవాడు. ఆయా సందర్భాలు వచ్చినప్పుడు మనకి తెలుసు కదా. ఇప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అదిగో తొండమాన్ చక్రవర్తితో మాట్లాడడం వగేరాలన్నీ కూడా మనకి తెలుసు కదా. ఆనాటి కాలమే కదా ఇది కూడాను. అలాగా ఈ భగవంతుడు అవసరమైనప్పుడు ఏవో రెండు మాటలు మాట్లాడుతూ ఉండేవాడట అర్చామూర్తిగా ఉన్నటువంటి స్వామి. ఆ మాటలు తనకి ఎవరి యందు ప్రీతిగా ఉంటే వారితో కదా మాట్లాడతాడు. ఈయన ఎక్కువ సమయం ఆయనతో గడపడం వలన ఈ కాంచీపూర్ణుల వారితోటి ఆ వరదరాజస్వామి ఏకాంతంగా గడిపే సమయం కూడా ఎక్కువగా ఉండేది. ఇప్పట్లాగా బోల్డ్ ఎంతమంది భక్తులు, రషులు, క్యూలు, ఆ క్యూ నియంత్రణలు ఇన్ని ఉండేవా ఏమిటి? అక్కడికి వెళ్ళిన వారందరూ స్వామిని సేవించుకో వచ్చేయడమే. మిగిలిన సమయం అంతా కూడా ఆయన ఈ కాంచీపూర్ణుల వారు ఏకాంతంగా గడుపుతూ ఉండేవారు. ఎప్పుడూ సంభాషిస్తూ ఉండేవారిని. చాలా ప్రసిద్ధిగా ఉండేది. ఊళ్ళో వాళ్ళు ఎవరైనా ఏదైనా భగవంతుడికి విన్నవించుకోవాలంటే ఈ కాంచీపూర్ణుల వారితో చెప్పేవారట. వారు దాన్నేమో పెరుమాళ్ళకి అంటే భగవంతుడికి చేరవేసేవారు. ఈ కాంచీపూర్ణుల వారు జన్మతః వైశ్యకులానికి చెందినవారు. చాలా ఆశ్చర్యం ఇది మనకి. వైశ్యకులానికి చెందిన కాంచీపూర్ణులు ఇప్పుడంటే ఈనాటి కాలంలోనో లేదా తర్వాతి కాలంలోనో ఈ వర్ణాలని బట్టి అటు ఇటు చేయడం, కొంచెం గౌరవ మర్యాదల్లో తేడాలు చేయడం జరుగుతోంది. కానీ ఆనాటి కాలంలో భగవద్భక్తులు ఎవరు అని చూసేవారు తప్పితే వారి వర్ణాన్ని చూసేవారు కాదు. అంచేత వీరు వైశ్యకులానికే చెందినవారైనప్పటికీ కూడా ఈ కాంచీపూర్ణుల వారు వీరు భగవంతుడి దగ్గర అర్చామూర్తిగా ఉన్న స్వామి దగ్గర ఎంత సాన్నిహిత్యంతో ఉండేవారో అంత సాన్నిహిత్యంతో ఉండేవారు. అయితే తన హద్దులు ఎరిగి ప్రవర్తించేవారు.
ఎప్పుడూ అహంకరించేవారు కాదు. అహంకారం అనేది అస్సలు లేదు పాపం ఈయనకి, ఈ కాంచీపూర్ణుల వారికి. అందుచేతనే లక్ష్మణార్యుల వారికి అంటే మన రామానుజుల వారికి ఈ కాంచీపూర్ణులంటే చాలా గౌరవం, ప్రేమ, అభిమానం. ఈయనకన్నా ఆయన వయసులో చాలా పెద్దవారు. అయితే వర్ణం దగ్గరికి వచ్చేసరికల్లా ఆనాటి కాలపు లెక్కల ప్రకారం రామానుజుల వారు బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు, వీరు వైశ్య కుటుంబానికి చెందినవారు. వైశ్య కుటుంబానికి చెందినవారు కదా అని చెప్పి ఏమీ తక్కువ చేసేవారు కాదు రామానుజుల వారు, సరికదా చాలా ఉన్నతంగా ఆయన చూసేవారు ఈ కాంచీపూర్ణుల వారిని. గురుకులం విడిచిపెట్టేశారు కదా ఈయన. అదయిన తర్వాత ఓనాడు కాంచీపూర్ణుల దగ్గరికి వెళ్ళి ఇంక నేనేం చేసేది అని అడిగారు. ఆ ఊళ్ళో అందరికీ అది అలవాటు. కర్తవ్యం ఏమిటో ఎప్పుడు తెలియలేదో అప్పుడు అందరూ ఈ కాంచీపూర్ణుల వారి దగ్గరికి వచ్చి చెబితే వీరు ఏమి చెబితే అది సాక్షాత్తు భగవంతుడే చెప్పినట్టుగా విశ్వసించి ఉండేవారన్నమాట. వెంటనే వారు ఏమన్నారంటే కాంచీపూర్ణుల వారు, నాయనా ఇది వరకు నువ్వు అక్కడ కోయ దంపతులు చూపించిన బావి నుంచి నీటిని తీసుకొచ్చి స్వామికి సమర్పిస్తూ ఉండేవాడివి కదా, ఇప్పుడు దాన్నే కొనసాగించు అన్నారు. సరే అన్నారు ఈయన. కాంచీపూర్ణుల ఆజ్ఞని ఒక విషయం తెలుసునా, కాంచీపూర్ణుల వారిని తమ ఆచార్య వర్గంలో ఒకరిగా స్వీకరించారట రామానుజుల వారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక బ్రాహ్మణ కులంలో వారు ఒక వైశ్య కులంలో వారిని ఆచార్యులుగా స్వీకరించడం అంటే చాలా గొప్ప విషయం. రామానుజుల వారి దగ్గర ఉండే గొప్పతనం అదే. ఎదుటివారు భగవద్భక్తులా కాదా అన్న ఆలోచనే చూసేవారు తప్పితే ఇంకా మిగిలినటువంటి ఎక్కువ తక్కువలను ఆయన పాటించేవారు కాదు. వీరి జీవిత చరిత్రలో ప్రతి చోట కూడా మనకి ఇదే కనిపిస్తూ ఉంటుంది. ఈనాడు వచ్చాయి, తర్వాత రోజుల్లో వచ్చాయి ఈ కులాలని బట్టి లేకపోతే ఇంకొక దాన్ని బట్టి ఎక్కువ తక్కువలు తప్పితే భగవద్భక్తుడా కాదా అన్నది చూడకపోవడం అనేది. ఆనాడు అలా కాదు. వారు రామానుజుల వారు భగవంతుడికి సన్నిహితమైన వాడంటే వాడు శిరసా వారిని ధరించవలసి ఉంటుంది అని నమ్మినవారు వారు. భగవద్ రామానుజుల వారి ఈ అతిశయాన్ని మనం ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటూ ముందు కొనసాగిద్దాం. స్వస్తి.